డిఎస్సి తెలుగు సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఖండకావ్యం కోటిరుమను పదానికి అర్థం కిరీటం దుగ్ధమును పదానికి పర్యాయపదాలు క్షీరము పాలు ఆహారం పదానికి వికృతి ఓగిరం రసము పదమునకు నానార్థాలు రుచి జలము గాయని పదానికి పురుషవాచక పదం గాయకుడు ఫుల్ స్టాప్ అనగా పూర్ణ విరామ చిహ్నం క్రింది వానిలో నిత్య ఏకవచనాలు ఇనుము ఇత్తడి కంచు క్రింది వానిలో ద్విత్వాక్షరాలు అక్క బుగ్గ నిచ్చెన క్రింది వానిలో జాతీయాలు చెక్కు చెదరలేదు అరణ్య రోదన ఆరితేరిన ఊరంతటికి ఒకటి దుప్పటి ఏంటది ఆకాశం పుస్తకానికి అందమైన అట్ట వేస్తారు ఈ వాక్యంలో విశేషణం అందమైన పరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి చతుర్థి విభక్తి క్రింది వానిలో ఓష్వాలు ఊ పా ఫ హ సంధి ప్రథంలోని సంధి ఆమ్రేడిత సంధి వసుధా ప్లేస్ ఏక సంధిని గుర్తించండి వృద్ధి సంధి రెండు దిక్కులు ఏ సమాసం ద్విగు సమాసం నజబజ జజర అనే గణాలు ఉన్న పద్యం చంపకమాల వాడు బడికి వడివడిగా వచ్చాడు వృత్యానుప్రాస అలంకారం సీత ఎందుకు బాధపడింది ఇది వాక్యం ప్రశ్నార్థక వాక్యం విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం కనీస అభ్యసన స్థాయిల్లో దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిగా ప్రస్తావించిన కమిటీ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ దృశ్య శ్రవణ ఉపకరణాలు పప్పెట్ షో తోలుబొమ్మలాటలు వీడియో చిత్రాలు ఒక యూనిట్ను సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక